హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇడ్లీ అయితే పెట్టేశానండి. చట్నీ చేస్తున్నాను. చట్నీలోకి పచ్చిమిర్చి లేవు, ఎండుమిర్చితో చేయాలి. పిల్లలు ఇంకా లేగలేదండి. రాత్రి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది. పెద్దోడికి ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చింది, బాగా హై ఫీవర్ వచ్చింది. అందుకనే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. నేను ఈరోజు 6:30కి లేచానండి. ఎప్పుడు 5కి లేచేదాన్ని. పిల్లలు ఇంకా లేలేదు, పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు. ఆలోపు టిఫిన్ రెడీ చేద్దాం. ఇడ్లీ వేసాక కొంచెం పిండి అయితే మిగిలిందండి, దాంతో రొట్టె వేస్తున్నాను. ఇదంటే పిల్లలకి బాగా ఇష్టం. చట్నీ అయిపోయింది, టిఫిన్ పని అయితే అయిపోయిందండి. బ్లౌజ్ ఒక కస్టమర్ ఇచ్చారు, అర్జెంట్ బ్లౌజ్ అని, దాన్ని కట్ చేస్తున్నాను. అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు వద్దు అనకుండా కుడితేనే మంచిదండి, కస్టమర్స్ పెరుగుతారు. బ్లౌజ్ కట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే అవ్వలేదండి. మా వారు మటన్ తీసుకొస్తానని వెళ్ళారు. మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారట, అందుకనే మటన్ తెస్తానన్నారు. అసలు అయితే వద్దన్నా, నేను బాబుకు ఒంట్లో బాగాలేదు కదా, ఇప్పుడు వద్దని అన్నాను. కాకపోతే అత్తయ్య వాళ్ళు వస్తున్నారని తీసుకురావటానికి వెళ్ళారు. చికెను మటను 2 తెస్తానన్నారు. ఆలోపు బ్లౌజ్ కట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. బట్టలు ఉతికేసాను, వాషింగ్ మిషన్ లేదు, చేత్తోనే ఉతుకుతాను. బట్టలు అయితే ఉతికేసానండి, బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నడుము ఎప్పుడైనా సరే నడుము కొలుచుకున్నాక మనం షోల్డర్ పెట్టుకోవాలండి. నడుము 38 వస్తే షోల్డరు 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. 38 కన్నా ఎక్కువ ఉంటే 6 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ 3, షోల్డర్ 3 పెట్టుకుంటే సరిపోతుంది. అదే 38, ఈ బ్లౌజ్ 38 ఉందండి నడుము, అందుకనే 5.5 పెట్టాను. 5.5 పెట్టి నెక్ 2.5 పెట్టి షోల్డర్ అయితే 3 పెట్టానండి. అదే 34, 34, 32 ఉంటే 5.25 అయితే సరిపోతుందండి. నాది 32, నేను నా దానికైతే 5.25 పెట్టి నెక్ 2.25 పెట్టి షోల్డర్ 3 పెడతాను. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసానండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ముందు దాన్ని స్ట్రైట్గా ఫోల్డ్ చేయాలి. 4 మడతల కింద ఫోల్డ్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలండి. హ్యాండ్ లూజ్ పెట్టి పొడవు దాన్ని స్ట్రైట్గా పెట్టి ఖర్చుకు పావు ఉంచి పెట్టాను. హ్యాండ్స్ కట్ చేయడం చాలా సింపుల్ అండి. హ్యాండ్ పెట్టి కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే అలానే కట్ చేస్తాను. దానికి క్లాత్ అయితే సరిపోలేదండి, ఖర్చులోని అతుకులు అయితే పడతాయి. నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను, ఇప్పుడు వేయను. ఒరిజినల్ క్లాత్ మాత్రం కరెక్ట్గా కట్ చేస్తాను. లైనింగ్ అతుకులు పడితే మాత్రం కుట్టేటప్పుడే జాయింట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వేసి కట్ చేయాలి. నేను నెక్ పెడుతున్నాను. నెక్ ముందు బ్యాక్ వేసేసి సంక గీస్తానండి. సంక షోల్డర్ గీసి నెక్ గీసాక అప్పుడు పొడవు సరిపోతుందా లేదా అనేది చూస్తాను. ఆ తర్వాత ఈ ఖర్చులు మాత్రం ఇట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. అలా పెట్టేశాక లూజ్ చూసుకోవాలి. ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. అది లూజ్ చూసుకొని గీసుకోవాలండి. అంతా గీసుకున్నాక ఇప్పుడు షేప్ గీసుకుంటే సరిపోతుంది. ఇట్లా అయితే సింపుల్గా అయిపోతుందండి. ఈ మెథడ్లో కట్ చేస్తే అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలేసి లో కటింగ్ అనేది తీయాలండి. లో కటింగ్ నేను అలానే తీస్తాను. కొంతమంది 1/2 ఇంచ్ అని అంతా కొలుస్తూ ఉంటారు, కానీ దానికి అలా కట్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇలా అయితే సింపుల్గా తొందరగా అయిపోతుంది. అది కొంచెం సీనియర్స్ కట్టర్స్కి అయితే తెలిసిపోతుందండి ఎంత పెట్టుకోవాలి ఏంటనేది. మామూలుగా చేత్తోనే గీసేసుకోవచ్చు. అదే స్టార్టింగ్లో అయితే టేప్ పెట్టి కట్ చేయాలి. కొంతమందికి లో కటింగ్ అంత పర్ఫెక్ట్గా కుదరదు, అందువల్ల టేప్ కొలత పెట్టి కట్ చేస్తారు. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను. షేప్ పట్టీ ఎప్పుడైనా సరే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే ఉంచుకోవాలండి పొడవు. ఆ షేప్ పట్టీ పొడవు ఎంత ఉందో
చూసేసుకొని లెంత్ కూడా అదే పెట్టేసి కట్ చేస్తే అయిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసేసాను కదా, ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తున్నాను. మా వాడిని వీడియో తీయమన్నాను, మా పెద్దవాడిని. వాడు చేతులు పడుతున్నాయి, కాళ్ళు పడుతున్నాయి అనుకుంటూ కష్టంగా తీస్తున్నాడు అండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి క్లాత్ సరిపోద్దా లేదా అని చూసుకున్నానండి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఫ్రంట్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి క్లాత్ సరిపోద్దా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే మనం ఫ్రంట్ కట్ చేసేసాక హ్యాండ్స్కి సరిపోలేకపోతే అప్పుడు సెట్ చేయడం కుదరదు, ముందే చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. హ్యాండ్స్ అయితే చాలా చిన్నగా వచ్చినాయండి, లెంత్ సరిపోవట్లేదు. అది చాలా అంటే చాలా అతుకులు పడుతున్నాయి, అటు పడుతున్నాయి ఇటు పడుతున్నాయి. ఇటువైపు సరిపోతుందేమో ఇటు చూసినా కానీ సెట్ అవ్వట్లేదు. ఇంక సర్లే అతుకులేద్దామని ఇటే కట్ చేస్తున్నాను. ఇవి అయితే అతుకులు అయితే ఇప్పుడు పక్కకు పెట్టేస్తానండి. దానికి ప్రత్యేకంగా ఏం కట్ చేయను. కుట్టేటప్పుడే ఆ పీసులు ఉంటాయి కదా, మిగిలిన పీసులు అవి పెట్టి కుడతానండి. కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి వంట స్టార్ట్ చేయాలి. వంట అయిపోయాకే కుడతాను. మటన్ కర్రీ అయితే అయిపోయింది. కుక్కర్లో వేసాను. చికెను దగ్గరుండి వండాలంటే కొంచెం కష్టం, పని ఉందనేసి కుక్కర్లో వేసి పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చాక తీసేసానండి. కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. మనం బ్యాక్ డాట్స్ కుట్టేటప్పుడు పైన షోల్డర్ని మధ్యలోకి మడత పెట్టి కుడితే సరిపోతుంది. మనం డాట్స్కి ఇంత అంత అని కొలుచుకునే అవసరం లేదండి. 4 ఇంచెస్ అయితే డాట్స్కి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 ఇంచు ఇదేంటి ఖర్చుతోని 4 ఇంచెస్ పెట్టి కుడితే సరిపోతుందండి. ఇంకా ఫ్రంట్ డాట్స్ బ్లౌజ్ పెట్టేసి ఒకసారి కొలుచుకొని కుట్టాలండి. ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టాక దాన్ని పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని సంక దగ్గర కుడితే అది స్ట్రైట్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత గ్యాప్ ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్లోని డాట్స్ గ్యాప్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని వేసేస్తే అయిపోతుందండి. ఇంకా ఉక్సుల వైపు డాట్స్ అయితే ఇటు ఉక్సులు పై నెక్ వైపు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచాలి, కింద కొంచెం తక్కువ ఉంచి డాట్స్ కుడితే సరిపోతుందండి. డాట్స్ అయితే కుట్టేశాను. షేప్ పట్టి కూడా జాయింట్ చేయటం అయిపోయింది. షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ దగ్గర ఎప్పుడైనా సరే 2 కుట్లు వేసుకోవాలి. ఎందుకంటే అవి షోల్డర్స్ కదా, కుట్లు ఊడిపోతాయి ఒక్కొక్కసారి. షోల్డర్స్ దగ్గర ఒకటి, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు సంకల దగ్గర ఉంటుంది కదా, సంకల దగ్గర కూడా 2 కుట్లు వేసుకోవాలండి. కుట్టు మీద కుట్టు దానిపైనే వచ్చేలా చూసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ముందు డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ దగ్గర ఖర్చు పెట్టి అది సరిపోతుందా లేదా అని సంక వైపు మొత్తం చివరి వరకు పెట్టి చూసుకొని అది ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టి కుడతానండి. కుట్టేసి జాయింట్ చేశాక అప్పుడు కట్ చేయమని ఉంటే కట్ చేస్తాను. హ్యాండ్స్ అయితే జాయింట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా, దారం అయిపోయింది, ఎక్కించాను. ఇప్పుడు జాయింట్ చేసేయాలి. బ్లౌజ్ అయిపోయిందండి, జాయింట్ చేసేసాను. లూజ్ కుట్లు కూడా